వీడియోలు చేయండి, షార్ట్ వీడియోలు చేయండి, అవి చేయండి, ఇవి చేయండి అంటారు. కానీ అరే బాబు ఇది అవ్వద్దు అని ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోతాం. సక్సెస్ అవ్వడానికి, ఫెయిల్ అవ్వడానికి, ఆ మధ్యలో మిగిలిపోవడానికి చాలా అద్భుత కల్పన. ఎవడో డబ్బులు తీసుకొని మీ ఛానల్ని మానిటైజ్ చేస్తాను, వాచ్ ఓవర్ ఇస్తాను అనేది మాత్రం ఖచ్చితమైన నిర్దిష్టమైన అభూత కల్పన మాత్రమే. అలా అవుతుంది అనుకుంటే మీ డబ్బులకి రెక్కలు వచ్చి వెళ్ళిపోయినట్టే. యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం నీ లైవ్ చూస్తున్న వాళ్ళు ఒరిజినల్ ఆడియన్స్, ఒరిజినల్ వ్యూయర్స్. హాయ్ సార్, హలో మేడం గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్స్ అండి. లాస్ట్ నేను చేసిన వీడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అంటే నా సబ్స్క్రైబర్స్లో కూడా కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, కొంతమంది కుకింగ్ వీడియోస్ అందరూ ఉన్నారు. ఛానల్ని అసలు స్కిప్ చేయకండి. నేను 40 రోజుల్లో నా ఛానల్ని 1000 మంది సబ్స్క్రైబర్లు ఎలా కంప్లీట్ చేశాను, 4000 వాచ్ అవర్ ఎలా జరిగింది అని నా అనుభవాలని మీకు చెప్పడానికి వచ్చాను ఫ్రెండ్స్. కుదిరితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. సో పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే చాలా తక్కువ టైంలో 4000 వాచ్ అవర్ ఎలా కంప్లీట్ చేయాలి, మనం ఎలా కంప్లీట్ చేశారు మీరు అని అడుగుతున్న మెసేజ్లకి ఆన్సర్ ఇద్దాం అనుకున్నాను బ్రదర్ నేను. సో చాలా తక్కువ టైంలో ఒక 30 to 40 డేస్ మధ్యలోనే 4000 వాచ్ అవర్ ఎలా కంప్లీట్ చేశారు అని నాకు వస్తున్న మెసేజెస్కి నేను స్వతహాగా తీసుకున్న నిర్ణయాలు, నా అనుభవాలు, నా ప్రయత్నాలు, నా ప్రయోగాలు అన్నింటినీ మీ దగ్గర మీ ముందు ఉంచాలనేది నా ఈ చిన్న ప్రయత్నం. సో వారందరూ నన్ను అడిగింది ఒకటే, బ్రదర్ మీరు 37 రోజుల్లో మానిటైజేషన్ అయిపోయింది అన్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ, కంగ్రాట్స్ అన్నారు, చాలా థ్యాంక్స్ అండి, మీ అందరికి కూడా థ్యాంక్ యూ. సో వాళ్ళు రేస్ చేసిన ఒక 5 పాయింట్స్ తీసుకొని ఆ 5 పాయింట్స్ మీద అంటే వాళ్ళ డౌట్స్, ఒక 5 డౌట్లని నేను ఒక 5 వీడియోలు చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకా అంతకు మించి నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా నేను అంత పెద్ద టెక్ ఛానల్ మెయింటైన్ చేసేవాడిని కాదు. సో అందులో ప్రధానంగా వచ్చిన ఒక 70-80 మెసేజ్ల్లో మోస్ట్ ఆఫ్ దెమ్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే 4000 గంట వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేశారు మీరు అని చెప్పేసి నన్ను ఎక్కువ మెసేజ్లు అవే ఉన్నాయి. సో నేను ఒకటే చెప్తాను కదా, యూట్యూబ్ మానిటైజేషన్కి మనకు కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే మనందరికీ తెలుసు 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 గంట వాచ్ అవర్స్ కావాలన్న సంగతి మనకు తెలుసు. సో నేను స్వతహాగా నా అనుభవంతో నేర్చుకున్న విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. సో నేను ఫస్ట్ వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఒక 2 వీడియోలు చేశాను, 3 వీడియోలు చేశాను. ఒక్కొక్క వీడియోకి వచ్చేసి ఒక 170, 200, 250, 300 వరకు కూడా వాచ్ అవర్ వచ్చింది. సో 300 వాచ్ అవర్ వచ్చిన నాకు 4000 అవర్స్ వాచ్ అవర్ అవ్వాలి అంటే నేను ఎన్ని వీడియోలు చేయాలి? ఇంచుమించు 10 వీడియోలు చేస్తే 3000 గంటలు, 13, 14 వీడియోలు చేస్తే నాకు 4000 గంటలు కంప్లీట్ అవుతుంది. ఓకే రైట్, 14 వీడియోలు చేయాలి నేను. కానీ అన్నిటికీ 300 గంట వచ్చిందా అంటే రాలేదు. కొన్నిటికి మాత్రమే 300 గంట వచ్చింది. కానీ వ్యూస్ మాత్రం 7000, 8000, 9000 వ్యూస్ కూడా ఉన్నాయి నా వీడియోలు. కావాలంటే నా ఛానల్కి ఒకసారి చెక్ చేయొచ్చు. మరి 7-8 వేల వ్యూస్ ఉన్న నాకు ఒకదానికి 3000 గంట వచ్చింది, ఒకదానికి తక్కువ గంట వచ్చింది. ఎలా అంటే వాచ్ అవర్ని యూట్యూబ్ ఎలా చూస్తుందంటే వ్యూ పడ్డ ప్రతి ఒక్కడు నీ ఫుల్ వీడియో చూడలేదు. ఫస్ట్ థింగ్, వ్యూ పడగానే నాది 1 అవర్ డ్యూరేషన్ ఉంటుంది నా వీడియో. సో ఒకళ్ళు చూశారు, ఒక వ్యూ పడింది అనగానే 1 అవర్ నా అకౌంట్లో పడిపోదు. అతను ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మాత్రమే చూశాడు నీ వీడియోని. సో ఎంతమంది చూస్తే అంతమంది 3 మినిట్స్ 4 మినిట్స్ చూస్తే 1000 మంది చూసినా కూడా 4000 నిమిషాలే కదా నేను చూసింది. 4000 నిమిషాలు అంటే మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఎన్ని గంటలు వస్తుందో. సో ఎన్ని నిమిషాలు చూశారు అన్నది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో మనకి. సో అలా నా వీడియోస్ అన్నీ కూడా కొన్ని 300 గంటలు వస్తే కొన్ని మాత్రం 120, 130 ఏదో 100 నుంచి 200 గంటల మధ్యలోనే ఉన్నాయి. అంటే మీ లెక్క ప్రకారం, నా లెక్క ప్రకారం 14 వీడియోస్ చేస్తే 4000 గంట అయింది అనుకున్న నా క్యాలిక్యులేషన్ తప్పు అయిపోయింది అక్కడ.
సో 14 వీడియోలు చేస్తే 4000 గంటలు రాలేదు. సో ఈ 150 గంటలు చొప్పున చేస్తే నేను ఎందుకు చేయాలి? దగ్గర 35 వీడియోలు చేస్తే కానీ మనం అనుకున్న 4000 గంట వాచ్ అవర్ రాలేదు. సో అప్పుడు నేను చాలా డిప్రెస్ అయిపోయాను. ఇదేంట్రా బాబు, ఫస్ట్ 2-3 చూస్తే 300 గంటలు వచ్చాయి, 10 వీడియోలు చేస్తే మన అయిపోద్ది కదా అని చెప్పి అనుకున్న నాకు చాలా యూట్యూబ్ మాత్రం లాగి పెట్టి కొట్టేసింది నా ఇంట్రెస్ట్ అంతటిని. చాలా డీలా పడిపోయాను, అంటే అసలు డిప్రెషన్లో పడిపోయాను. ఇదేంటి అవదా అంటే 30-35 వీడియోలు చేయాలా నేను? అంటే చేయాలి, యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలని దిగినప్పుడు 35-300 వీడియోలైనా మనం చెయ్యాలి. బట్ కానీ మన దగ్గర కంటెంట్ ఉంది అన్నీ ఉన్నప్పుడు నేను ఎంచుకున్న సబ్జెక్ట్కి నాకు కాలం కూడా కలిసి రావాలిగా. అంటే 30 టీములు రెడీ అవ్వాలిగా. నేను చేస్తున్న మా ఊరి మహారాణులు అనే షోకి 30 టీములు కూడా నాకు కలిసి రావాలిగా. సో అదో పెద్ద టాస్క్ అయిపోయింది. సో నేను అనుకున్న ఛానల్, నేను అనుకున్న వీటికి కానీ మంచి అప్లాజ్ వస్తుంది. చూసే ప్రతి ఒక్కరు వెరీ హైలీ టాలెంటెడ్ పర్సన్స్ ఉంటున్నారు, మంచి ఆధ్యాత్మిక విషయాలు చెప్పేవాళ్ళు ఉంటున్నారు, అందరూ ఉంటున్నారు. కానీ నా వాచ్ అవర్ పెరగట్లేదు. ఏంట్రా అని తర్జన అయిపోయాను. దీనికి ఆల్టర్నేషన్ ఏదైనా కనుక్కోవాలని ఆలోచించే ప్రక్రియలో నేను నా 4000 వాచ్ అవర్స్ చాలా త్వరగా కంప్లీట్ అవ్వడానికి ఒక సొల్యూషన్ కనుక్కున్నాను. అది ఏంటంటే, నేను వీడియోలు పెడుతున్నాను, అందరూ అనుకుంటారు, అందరూ అన్నట్టే నేను కూడా అంటున్నాను, మీ సబ్జెక్ట్లో అంటే మీ కంటెంట్లో మంచి దమ్ము ఉంటే చూసే ఆడియన్స్ ఎక్కువ అవుతారు. చూసే డ్యూరేషన్ అంటే ఒక 50,000 వ్యూస్ ఉంటే 50,000 మంది ఎంత డ్యూరేషన్ ఈ వీడియోలు వాచ్ చేస్తున్నారు అంటే 10 సెకండ్స్ చూస్తున్నారా, 20 సెకండ్స్ చూస్తున్నారా, 30 సెకండ్స్ చూస్తున్నారా, 1 మినిట్ చూస్తున్నారా, అసలు ఫుల్ వీడియో చూస్తున్నారా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్. అయితే ఇందులో నేను గమనించింది ఏంటంటే, మనం ఎంత పెట్టినా ఏదో ప్రతి ఒక్కళ్ళు చెప్తారు కంటెంట్ బావాలి. ఎవరి కంటెంట్ బాగుంటుంది? సక్సెస్ అయిన వాడిని రిపీటెడ్గా చూస్తారు, కొత్తగా వచ్చిన వాడిని ఇంకా అందరికీ తెలిసిన విషయమే, తెలిసిన ఫేస్ని అందరూ బాగా చూస్తారు. ఈడు మనోడే కదా, తెలియని ఫేస్ని ఈడు ఎవడోలే అని చెప్పి అనుకుంటారు, లైట్ తీసుకుంటారు. బట్ కానీ సక్సెస్ అవ్వడానికి, ఫెయిల్ అవ్వడానికి, ఆ మధ్యలో మిగిలిపోవడానికి చాలా వ్యత్యాసం ఉన్నట్టే. ఈ మూడింటి మధ్య సక్సెస్ అవ్వడానికి, ఫెయిల్ అవ్వడానికి, ఈ మధ్యలో మిగిలిపోవడానికి మధ్య ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నేను ఈ 2 నెలల కాల వ్యవధిలోనే నేను దాన్ని నేను పట్టేసుకున్నాను. అంటే ఏం జరుగుతుంది అనేది నేను తెలుసుకోగలిగాను. అది ఏంటంటే, సక్సెస్ ఇప్పుడు నేనున్నాను, నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, నేను పెడుతున్నాను, నా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, కొంతమంది కొత్త వాళ్ళు చూస్తున్నారు, ఇంకొంతమంది చూస్తున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే, నా కంటెంట్లో దమ్ము ఉందని నేను నమ్ముతున్నాను, నేను అలాగే ఎక్స్పోజ్ చేస్తున్నాను, వాళ్ళు కూడా చూస్తున్నారు, వాళ్ళు ఇంకో 4 షేర్ చేస్తున్నారు. అంటే నాకున్న 4,000 సబ్స్క్రైబర్స్ ఇంకో 4 షేర్ చేస్తే ఒక 10,000 మంది చూస్తారు, అంతమంది చూడరు నాది. కానీ ఒక సక్సెస్ అయిన యూట్యూబరు అప్లోడ్ చేయగానే ఈవినింగ్ కల్లా 70,000, 80,000, 1 lakh, 1.5 lakh వ్యూస్ వచ్చేస్తున్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే, ఇక మనందరికీ మన పెద్దోళ్ళు చెప్పిందే, కష్టే ఫలి అంటారు, కృషి చేస్తే ఎంత దూరమైన వెళ్ళొచ్చు అంటారు. ఇక ఏదేదో ఇవన్నీ అన్నట్టుగా నిజమే బ్రదర్, అది కూడా మనం కొంచెం ఏకీభవించాలి. మనం ఈరోజు 10 మందితో ఉన్న వాళ్ళు రేపు 100 మంది అవుతాం, ఎల్లుండి 1000 మంది అవుతాం, తర్వాత 1,00,000 మంది కూడా అవుతాం. దానికి మనం అగ్రి అవ్వాలి. సో ఈ స్టార్టింగ్ డేస్ మనం కొత్తగా పెట్టాము, మధ్యలో ఏదో ఇబ్బందులు పడుతున్నాము, సక్సెస్ అయినాము. ఈ 3 స్టేజ్లు ఆ 3కి డెఫినేషన్ ఈక్వల్గా మ్యాచ్ అయ్యాయి నాకు. సో నెక్స్ట్, నేను వాచ్ అవర్ త్వరగా, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు 4000 వాచ్ అవర్ నేను ఒక 1.5 monthలోనే ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి నాకు ఫుల్ వీడియోలు ఎంత సహకరించాయో, షార్ట్ వీడియోలు మాత్రం అంత సహకరించలేదు. ఎందుకంటే షార్ట్ వీడియోస్ చూడగా వచ్చిన వాచ్ అవర్ మనకి 4000 వాచ్ అవర్లో కౌంట్ కాదు కూడా. అందరూ చెప్తారు వీడియోలు చేయండి, షార్ట్ వీడియోలు చేయండి, ఈ చేయండి అంటారు. కానీ అరే బాబు, ఇది అవ్వదు అని ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. ఫుల్ వీడియోస్లో వస్తున్నటువంటి వాచ్ అవరు
మాత్రమే మనకి కౌంట్ అవుతుంది, షార్ట్ వీడియోస్లో వచ్చే వాచ్ అవర్ మనకు కౌంట్ అవ్వదు అని చాలా తక్కువ మంది ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ఇప్పుడు నన్ను చూసి ఒకళ్ళిద్దరు ఇన్స్పైర్ అవుతారేమో, మిమ్మల్ని చూసి ఎంతమంది ఇన్స్పైర్ అవుతారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు చెప్పాలి కదా బ్రదర్, మీరు చెప్తేనే కదా వాళ్ళు తెలుసుకుంటారు. ఓహో, ఫుల్ వీడియోస్ వల్లే మా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, హాఫ్ వీడియో షార్ట్ వీడియోస్ వల్ల వాచ్ అవర్ పెరగదు అని వాళ్ళు తెలుసుకోవాలి కదా. సో బ్రదర్, దయచేసి అర్థం చేసుకోండి, ఫుల్ వీడియోస్ వల్ల మాత్రమే వాచ్ అవర్ మనకి పెరుగుతుంది, షార్ట్ వీడియోస్ వల్ల వాచ్ అవర్ అవ్వదు. కానీ ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న నాలాంటి యూట్యూబర్స్ అందరికీ ఒక అద్భుతమైన చిట్కా నేను తీసుకొచ్చాను. అది ఏంట్రా అంటే, ఫుల్ వీడియోస్ మాత్రమే కాదు, లైవ్ స్ట్రీమింగ్ చేయడం వల్ల కూడా మీ వాచ్ అవర్ చాలా స్పీడ్గా వర్కౌట్ అవుతుంది. ఇది సత్యం, నేను ప్రాక్టికల్గా నా వీడియోస్ మీద నేను తెలుసుకున్న నిజమే. మీరు చూస్తున్న వీడియోస్కి లైవ్ కానీ, మీ దగ్గరలో జరుగుతున్న జాతరలు, ఉత్సవాలు ఇలాంటి వాటికి లైవ్ కానీ, పెళ్ళిళ్ళు, పేరెంటాలు వీటికి లైవ్ కానీ, ఏదైనా అద్భుతాలు లైవ్ కానీ, మీరు ఏదైనా టెంపుల్కి వెళ్ళారు లైవ్ కానీ, టెంపుల్లో పర్మిషన్ లేకపోతే మనం ఏం చేయలేము, ఉన్న దగ్గర లైవ్ కానీ, లేదంటే ఒక భజనా స్మృతిని లైవ్ కానీ, ఎవరైనా మంచి ఉపన్యాసం ఇస్తుంటే లైవ్ కానీ, ఇలాంటి వాటన్నిటిని లైవ్ పెట్టడం వల్ల మీ వీడియో లైవ్ స్ట్రీమింగ్లోకి వెళ్ళిపోయి లైవ్ చూస్తున్న ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు, లైవ్ చూస్తున్న ఆడియన్స్ కొంతమంది ఉంటారు, ఆటోమేటిక్గా వాళ్ళలోకి వెళ్ళిపోతుంది, వాళ్ళు చూస్తుంటారు. లైవ్ యూట్యూబే పుష్ చేసింది బ్రదర్, మీరేం చేయనక్కర్లేదు. సరే, డే 1 మీకు రాకపోవచ్చు, డే 2 రాకపోవచ్చు, డే 3 రాకపోవచ్చు, చేస్తూ ఉండండి, డే 10 కల్లా మీరు సక్సెస్ అయిపోతారు అంతే. లైవ్ స్ట్రీమింగ్ ఓన్లీ ద వే 4000 వాచ్ అవర్ త్వరగా కంప్లీట్ చేయడానికి మీకు చాలా యూస్ అవుతుంది. ఇది నేను ప్రాక్టికల్గా అనుభవించాను. కొత్త యూట్యూబర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. లైవ్ స్ట్రీమ్ చేయడం వల్ల మీ 4000 వాచ్ అవర్ చాలా త్వరగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. సరే, ఇక 4000 వాచ్ అవర్ అయిపోయింది, 1000 సబ్స్క్రైబర్స్ ఎలా అవ్వాలి అనే దాని గురించి, ఇప్పుడు ఈ 4000 వాచ్ అవర్ గురించి మనం ఒక 10 మినిట్స్ చెప్తాము. 1000 సబ్స్క్రైబర్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సరే, ముందు ఈ 4000 వాచ్ అవర్ లైవ్ వీడియో ద్వారా అవుతుంది అన్నారు, బాగానే ఉంది. కానీ ఇందులో కూడా ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి. లైవ్ స్ట్రీమింగ్లో కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మై డియర్ బ్రదర్. కాపీ రైట్ ఉంటుంది, కాపీ స్ట్రైక్ పడుతుంది, వీడియో స్ట్రైక్ పడుతుంది, ఛానలే క్లోజ్ అయ్యే ఆప్షన్ కూడా ఉంది. ఎలా? అదేంటంటే నేను చెప్తాను. ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళారు మీరు, అక్కడ ఉన్న అన్ని కూడా లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు. ఒక సెలబ్రిటీ వచ్చింది, మేడం వచ్చారు, చూస్తున్నారు, ఇదిగో సో మేడం ఇలా వచ్చారు, ఇంత అందంగా ఉన్నారు, మనం టీవీలో చూసిన దానికంటే చాలా అద్భుతంగా ఉన్నారు మేడం, చూడండి ఫ్రెండ్స్, ఇదిగో అని చాలా ఒక 4-5 అవర్స్ తీశారు మీరు, బాగానే ఉంది. ఒక హీరోయిన్ చూపించారు, బాగానే ఉంది. మేము రాలేని వాళ్ళందరం కూడా ఆ సెలబ్రేషన్ చూసాం, బాగానే ఉంది. ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూపించారు, బాగానే ఉంది. అద్భుతమైన గృహోపకరణ, అందంగా ఆ షాప్ని డిజైన్ చేసిన దాన్ని చూపించారు, బాగానే ఉంది. చాలా విపరీతమైన పబ్లిక్ క్రౌడ్లో మీరు చాలా కష్టపడి తీశారు, అది బాగానే ఉంది. వీటన్నిటికీ మేము అప్లాస్ చేస్తాం. కానీ ఒక హీరోయిన్ వచ్చి అక్కడ ఉన్నప్పుడు అంతమంది జనాన్ని అట్రాక్ట్ చేయడానికి ఆ షాప్ ఓనర్ ఏం చేస్తాడు? ఒక మంచి సౌండ్ సిస్టమ్ పెడతాడు. సో ఆ సౌండ్ సిస్టంలోంచి వచ్చే మ్యూజిక్ ఇందులో రికార్డ్ అవ్వడం వల్ల మీరు తీసిన లైవ్ స్ట్రీమ్కి కాపీరైట్ పడిపోతుంది. చూసారా? లైవ్ స్ట్రీమ్లో మనం చక్కగా వ్యూస్ వస్తున్నాయి, చూస్తున్నారు. ఎవ్రీ 10-15 సెకండ్స్కి 100 మెంబర్స్ యాడ్ అవుతున్నారు, 200 మెంబర్స్ యాడ్ అవుతున్నారు, చూస్తున్నారు. బాగుంది. 100 లైక్లు వచ్చాయి, 200 లైక్లు వచ్చాయి, 300 లైక్లు వచ్చాయి, చాలా బాగుంది. మెసేజ్లు వస్తున్నాయి, విపరీతంగా ట్రోల్ అవుతూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలీల వచ్చింది, శ్రీలీల సూపర్, శ్రీలీల డ్రెస్ బాగుంది, శ్రీలీల టీవీలో కంటే రియల్గా బాగుంది, ఇవన్నీ మెసేజ్లు వస్తూ ఉంటాయి. బట్ కానీ మనం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటాం, కానీ మనకి మేజర్ థింగ్ని మనం వదిలేస్తాం. లైవ్ స్ట్రీమ్ పెట్టినప్పుడు అక్కడ ఏదైనా మ్యూజిక్ కానీ, లేదంటే ఏదైనా మూవీ ప్లే అవుతుంది కానీ, అక్కడ ఎవరైనా లైవ్లో పాడితే అది మనకు కాపీరైట్ పడదండి. ఆల్రెడీ మనకి కాపీరైటెడ్ మ్యూజిక్ ఏదైతే ఉందో
ఆ మ్యూజిక్ అక్కడ ప్లే అవుతుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మేడం అక్కడ ఉన్నారు, మీరందరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అంటున్నారు, లేదంటే బాబా ఇంతమందిని చూస్తే రప్ప 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 అంటది, ఏదో అనేస్తుంది. అక్కడ వెంటనే పుష్పరాజు పుష్ప పుష్ప పుష్పరాజు అని ఒక సాంగ్ వచ్చేసింది. అది మీకు సూటబుల్ కాదు. ఆ పాట ఆల్రెడీ పుష్ప సినిమాలోది, అది ఆల్రెడీ ఒక మ్యూజిక్ కంపెనీ కొనుక్కున్నది, అది మీరు యూజ్ చేసినట్టే అవుతుంది. సో మీకు అక్కడ కాపీరైట్ పడిపోతుంది, మీ లైవ్ స్ట్రీమింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో మై డియర్ బ్రదర్, మీరు లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు ఈవెన్ పాటలు లేకుండా చూసుకోండి. పాటలు ఉన్నాయి, మా వల్ల కాలేదు, దాన్ని మేము కంట్రోల్ చేయలేము, ఎందుకంటే అది యాజమాన్యం, అది వాళ్ళు పెట్టిన దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు. సో అలా మీరు కంట్రోల్ చేయని ఇన్ఫర్మేషన్, అలా మీరు కంట్రోల్ చేయని మీ తాహతకి మించి అక్కడ ఏదైనా ఉన్నప్పుడు మీరు సింపుల్ థింగ్ లైవ్లోకి వెళ్ళినప్పుడు మీరు మ్యూట్ చేసి మీ వీడియో కంటిన్యూ చేయండి. సింపుల్, మ్యూట్లో పెట్టేయండి, వీడియో కంటిన్యూ చేయండి. అసలు అక్కడ ఏం జరుగుతుంది అని చూసే నాబోటి కొంతమంది ఇతిహాసం ఉన్న వాళ్ళు ఏంటంటే, ఓకే ఇక్కడ షాప్ ఓపెనింగ్ జరుగుతుంది, ఓకే ఓకే ఓహో ఇలా వచ్చారా, రైట్, వీటిలో ఎందుకు పెట్టాడు, సరే మ్యూట్లో పెట్టాడు, సరే ఏమోలే ఏదో ఒక 2 minutes చూస్తాం, 3 minutes చూస్తాం, వదిలేస్తాం. కానీ ఆ 2-3 minutes అయినా మీకు వాచ్ ఓవర్ పడిపోతుందిగా. లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళకి చేసి పెట్టేయగానే ఈ లైవ్ స్ట్రీమ్ ఈ యూట్యూబ్లో అప్లోడ్ పోతా ఉంటుంది, చూస్తూ ఉంటారు. మీరు తీసేటప్పుడు చూసే వాచ్ అవర్ రాదు, బట్ ఆఫ్టర్ దట్ మీరు అప్లోడ్ అయిన తర్వాత చూసే ప్రతి నిమిషం, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ వ్యూ, ప్రతిదీ వస్తుంది. ఇంకా మేజర్ థింగ్ బ్రదర్, లైవ్ స్ట్రీమ్ జరుగుతున్నప్పుడు మనందరం గమనించట్లేదు, చాలా మందికి తెలియట్లేదు, చాలా మందికి తెలిసినా కూడా మీ దాకా చెప్పట్లేదు. లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు చూసే ఆడియన్స్ మాత్రమే నిజమైన ఆడియన్స్, ద రియల్ ఆడియన్స్ ఆఫ్ యువర్ ఛానల్. మీరు ఛానల్కి వచ్చినటువంటి రియల్ ఆడియన్స్ ఎక్కడ ఉన్నారు రా బాబు అంటే, నువ్వు పెట్టినప్పుడు వీడియో చూసిన వాళ్ళు రియల్ ఆడియన్స్, వాళ్ళు దే ఆర్ ద గాడ్ ఆఫ్ యువర్ ఛానల్. అసలు వాళ్ళు మీ ఛానల్కు వాళ్ళు దేవుళ్ళు అనుకోవాలి. మీ వీడియో పెట్టిన తర్వాత చూసే వాళ్ళని మీరు దేవుళ్ళు అనుకోవాలి, అది ఫిక్స్గా. అంటే ఈరోజు యూట్యూబ్ ఆల్గారిథం, యూట్యూబ్ ఎలా నమ్ముతుందంటే, అంటే కొన్ని ఫేక్ కూడా వచ్చారు. కొంతమంది మాకు ఒక 10,000 ఇవ్వండి మీకు వాచ్ అవర్ ఇచ్చేస్తాం, ఒక 10,000 ఇవ్వండి మీకు ఒక 20K సబ్స్క్రైబర్స్ ఇచ్చేది, ఒక 10,000 ఇవ్వండి, ఇంత ఇలా ఇలా ఇలా, ఇవన్నీ ఫేక్ బ్రదర్. ఇది ఒరిజినల్ కాదు, ఇది వాస్తవం కాదు, అవాస్తవం, అభూత కల్పన. ఎవడో డబ్బులు తీసుకొని మీ ఛానల్ని మానిటైజ్ చేస్తాను, వాచ్ ఓవర్ ఇస్తాను అనేది మాత్రం ఖచ్చితమైన నిర్దిష్టమైన అభూత కల్పన మాత్రమే. అలా అవుతుంది అనుకుంటే మీ డబ్బులకి రెక్కలు వచ్చి వెళ్ళిపోయినట్టే. దాని బదులు మీ ఇంట్లో చక్కగా అందరిని కూర్చొని ఒక మంచి ఫ్యామిలీ పార్టీ, వాడికి ఇచ్చే 20,000 తోటి మీరు చక్కగా ఇంట్లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోండి, ఫ్రెండ్స్తో మంచి డ్రింక్ పార్టీ చేసుకోండి, లేదా ఫ్యామిలీతో చక్కగా మంచి విందు భోజనం ఏర్పాటు చేసుకోండి. కానీ ఎవరికో మీకు ఒక 20,000 ఇచ్చి నా ఛానల్ మానిటైజ్ అయ్యింది అనుకోవడం మాత్రం యూజ్లెస్. దెర్ ఇస్ నో యూజ్ ఫర్ యువర్ 20,000, దెర్ ఇస్ నో ఫర్ యువర్ ఎఫర్ట్. అసలు మీరు ఎఫర్ట్ పెట్టడమే వేస్ట్ అక్కడికి. సో యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం నీ లైవ్ చూస్తున్న వాళ్ళు ఒరిజినల్ ఆడియన్స్, ఒరిజినల్ వ్యూయర్స్. సో వ్యూస్ పెట్టండి మై డియర్ బ్రదర్, లైవ్ స్ట్రీమ్ ఇవ్వండి, మీకు త్వరగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అదే విధంగా త్వరగా వాచ్ అవర్ కూడా పెరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఓన్లీ వే ఐఎమ్ సజెస్టింగ్ యూ ఫర్ ద న్యూ అప్కమింగ్ యూట్యూబర్స్ అని నేను స్ట్రాంగ్, చాలా బల్ల బుద్ధి చెప్తా. సో నా ద్వారా నా సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగుతున్న వాళ్ళకి కానీ, కొత్త వాళ్ళకి కానీ, ఇంకా ఏదైనా తెలియని వాళ్ళకి కానీ నేను చెప్తుంది ఏంటంటే, మీరు మంచి కంటెంట్ ఉన్న వీడియోలు అప్లోడ్ చేయండి, అట్ ద సేమ్ టైం లైవ్ స్ట్రీమ్ కూడా చేయండి. లైవ్ స్ట్రీమ్ ద్వారా మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అట్ ది సేమ్ టైం వాచ్ అవర్ పెరుగుతుంది, అట్ ది సేమ్ టైం మీ ఛానల్ని ఎక్కువ కంటిన్యూస్గా వాచ్ చేసే పీపుల్ పెరుగుతారు. అట్ ది సేమ్ టైం యూట్యూబ్ మిమ్మల్ని ఎక్కువ మందికి పుష్ చేస్తుంది. ఇతను వీడియోలే కాదు, రెగ్యులర్ వీడియోలే కాదు, లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తున్నాడని యూట్యూబే మిమ్మల్ని కొంతమంది ఒక పర్టికులర్ ఫ్యాన్ బేస్ ఉన్న డెస్క్లో మిమ్మల్ని పడేస్తుంది. చూడండి రా బాబు, ఇతని దగ్గర కంటెంట్ ఉంది, ఇతను రెగ్యులర్గా ఏదో ఎఫర్ట్ పెడుతున్నాడు, మీరు రెగ్యులర్గా చూడండి అని యూట్యూబే మిమ్మల్ని పుష్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి.